మాజీ మంత్రి అంబటికి బెయిల్ మంజూరు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో బెయిల్. రేపు జైలు నుండి విడుదలయ్యే అవకాశం. అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం. ఏకసభ్య కమిషన్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్. పాలనాపరమైన అంశాలపై చర్చ. రేపటి నుండి అసెంబ్లీలో ఏఏ ఆధారిత అటెండెన్స్. 2028కి కొత్త అసెంబ్లీ సిద్ధమవుతోంది. 300కు పైగా సీటింగ్ ఉంటుందన్న అయ్యన్న పాత్రుడు. ప్రాంతీయ సమానత్వానికి అత్యధిక ప్రాధాన్యం. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలతో అభివృద్ధి. వచ్చే ఏడాది పోలవరం పూర్తి చేస్తామన్న గవర్నర్. అసెంబ్లీ నుండి మరోసారి వైసీపీ వాకౌట్. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన సభ్యులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు. మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు. జాగ్రత్తగా ఉండాలంటూ లేఖలో హెచ్చరికలు. కావాలనే లేఖలు రాశారంటూ దుర్గేష్ అనుమానం. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha! Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక ప్రకటన. భూ యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 1 గంట వరకు 48.54% పోలింగ్ నమోదు. కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్. శంషాబాద్ నుండి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి. పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులతో భేటీ. చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నిరసన. వివేక్ రూల్స్ ఉల్లంఘించారని నిరసన దీక్ష. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం. మంత్రి పొంగులేటిపై జగదీష్ రెడ్డి ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ లేదు. ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో తేల్చాలన్న మాజీ మంత్రి. జీహెచ్ఎంసీ కాల పరిమితి ముగిసినా ఎన్నికలు లేవు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఏకపక్ష నిర్ణయాలు. 3 కార్పొరేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న వివేకానంద. నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత. నల్గొండ 32వ డివిజన్లో బీఆర్ఎస్ నేతల అరెస్ట్. మాజీ ఎమ్మెల్యే కంచర్ల ఆందోళన. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. దొంగ ఓటు ఆరోపణలతో అడ్డుకున్న గులాబీ పార్టీ. పోలీసులతో మాజీ ఎమ్మెల్యే మర్రి వాగ్వాదం. పరిగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆగ్రహం. పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పై ఆరోపణ. ఇరు వర్గాలని దూరంగా పంపించిన పోలీసులు. ఇబ్రహీంపట్నంలోని సేరిగూడలో ఉద్రిక్తత. పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్న ఇంట్లో గుమిగూడిన వ్యక్తులు. ఇంట్లో మనిషిని ఎలా తీసుకువెళ్తారని వాగ్వాదం. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో ప్రమాదం. ఒక ప్రైవేట్ స్కూల్లో చెలరేగిన మంటలు. స్కూల్కు సెలవు కావడంతో తప్పిన ముప్పు. ప్రపంచ దేశాలు యుద్ధాల వైపు వెళుతున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని చైనా, రష్యా ప్రశ్నిస్తూ ఉన్నాయి. భారత్ అస్థిరత వైపు వెళుతోందన్న రాహుల్ గాంధీ. ప్రధానిపై దాడికి ప్రయత్నం. ఆరోపణలు అవాస్తవం. హద్దులు మీరి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆరోపణలకు సాక్ష్యం ఉందా అన్న రేణుక. అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్న బన్నీ టీం. బాధ్యులపై లీగల్ యాక్షన్ తప్పదని వార్నింగ్. బాలీవుడ్ నటుడు రణ్వీర్ కి బెదిరింపులు. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ చేసిన దుండగులు. ఇంటి దగ్గర భద్రత పెంచిన పోలీసులు. ఢిల్లీలో సైబర్ గ్యాంగ్ గుట్టు రట్టు. నోయిడా ప్రాంతంలో నిందితుల అరెస్ట్. సిమ్ పోర్టింగ్ తో అకౌంట్ల నుండి నగదు మళ్లింపు. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్. ముంబై నుండి సూరత్ వెడుతూ ఉండగా సాంకేతిక లోపం. 4 ప్రయాణికులు సురక్షితం. కాశ్మీర్లోని గ్రామాల్లో స్నో గేమ్స్. బందిపుర ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు. యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వైబ్రెంట్ స్నో ఫెస్ట్.